బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలపై షాకింగ్ ట్విస్ట్ కి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లుగానే తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేసినట్లు కోర్టుకు తెలిపింది ఈసీ. రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు లాయర్ ప్రభుత్వం మరోసారి రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉందని వివరణ ఇచ్చింది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి లేఖ రాశామంటూ చెప్పుకొచ్చింది ఎలక్షన్ కమిషన్. ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చాకే తదుపరి చర్యలు అంటూ కూడా ఈసీ క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వం నిర్ణయం చెప్పేందుకు 3 వారాల సమయం కావాలని కోర్టును కోరారు ప్రభుత్వం తరపు న్యాయవాది. 2 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీని ఆదేశించింది కోర్టు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అంటే స్థానిక సంస్థల ఎన్నికలపై షాకింగ్ ట్విస్ట్కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల అంశం గురించి మాట్లాడుకున్న సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లుగానే మనకి అర్థమవుతోంది. ఇక బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేసినట్లు కోర్టుకు తెలిపింది రాష్ట్ర ఎన్నికల సంఘం. రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున లాయర్ ఈ అంశాన్ని ఇటు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం మరోసారి రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉందని వివరణ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి లేఖ రాశామంటూ ఎలక్షన్ కమిషన్ చెప్పుకొచ్చింది. ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చాకే తదుపరి చర్యలంటూ కూడా చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇక ఎన్నికల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయినట్టేనా? ఎన్నికలు ఉండే అవకాశం ఉందా? ఎన్నికలు ఒకవేళ జరిగితే ఎప్పట్లో జరిపే అవకాశం ఉంది? ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి సమాలోచనలు చేయడం జరుగుతోంది? ఎందుకంటే బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్తామంటూ ఇటు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. మరి ఏం జరగబోతోంది? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు ఎటువంటి విచారణ జరిగింది? ప్రభుత్వం ఎటువంటి వ్యూహంతో లేకపోతే ఎటువంటి క్లారిటీతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తోంది? మధు, ప్రభుత్వం ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తుంది? ఎటువంటి విచారణ జరిగింది ఈరోజు? ఎగ్జాక్ట్లీ సచిన్, అంటే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల పైన హైకోర్టు విచారణ జరిపింది. సురేందర్ అనేటువంటి న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. హాయిగా సుప్రీంకోర్టు ఎన్నికలు నిర్వహించుకోమని చెప్పింది, కానీ ఆర్డర్ లో పేర్కొనలేదు. నోటిఫై అంటే జస్ట్ ఓరల్ గా మాత్రమే చెప్పే ప్రయత్నం చేసింది. కాబట్టి ఆర్డర్ రూపంలో ఇవ్వాలి అనేటువంటి హైకోర్టును ఆశ్రయించడంతో మరొకసారి ఎన్నికల కమిషన్ కి రాష్ట్ర హైకోర్టు 9న ఇచ్చినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ సస్పెండ్ చేస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసినటువంటి సిచ్యువేషన్. ఇదే అంశం పైన సురేందర్ పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. సో ఈ ఆర్డర్ లో ఎక్కడ చెప్పలేదు కాబట్టి ఎలక్షన్ కమిషన్ తరపు న్యాయవాది చెప్పే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాము అని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్ శాతానికి పెంచినటువంటి అంశం పైన క్లారిటీ కోసం బీసీ రిజర్వేషన్ల పైన లేఖ రాస్తామా అనేటువంటిది ఈసీ హైకోర్టుకు చెప్పే ప్రయత్నం చేసింది. ప్రభుత్వం నిర్ణయం చెప్పేందుకు ఒక 3 వారాల గడువు ఇచ్చినటువంటి 3 వారాల సమయం కావాలని కోరడంతో 2 వారాల్లో సమర్పించాలనేటువంటిది, 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలి, కోర్టుకు సమర్పించాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీని ఆదేశించిందంటే దాదాపు ఇంకొక 1 నెల రోజుల వరకు అయితే దరిదాపుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కనపడేటువంటి అవకాశం లేదు. ముందు నుంచి ఊహించినట్టుగానే అందరు క్షేత్ర స్థాయిలో మేబీ కొత్త సంవత్సరంలో ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఇది ఎంతవరకు ఇప్పుడు ఇచ్చినటువంటి రిజర్వేషన్లను మళ్ళీ మార్చేటువంటి అవకాశం ఉంది. సుప్రీంకోర్టు సూచన మేరకు పాత రిజర్వేషన్లతో 23% సంబంధించినటువంటి దాంతో ఎన్నికలకు వెళ్ళాలి రిజర్వేషన్ తో అనేటువంటి చెప్పడం జరిగింది. కాబట్టి మళ్ళీ రిజర్వేషన్లు మారే అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మొన్న నోటిఫై చేసి రిజర్వేషన్లు ఖరారు చేసినటువంటి రిజర్వేషన్లన్నీ మారేటువంటి సిచ్యువేషన్ ఉంది. కాకపోతే పార్టీ పరంగా ఇవ్వాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ప్రభుత్వ పరంగా చట్టబద్ధంగా లభించేటువంటి రిజర్వేషన్ తో పాటు అదనంగా 42% వరకు పార్టీ పరంగా ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. సో మొత్తానికైతే 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వాన్ని ఎలక్షన్ కమిషన్ ని ఆదేశించింది. తర్వాత 2 వారాల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏ అంశాలను ప్రస్తావిస్తూ ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు కౌంటర్ రూపంలో దాఖలు సమర్పిస్తారు. ఇది సమర్పించేటువంటి డీటెయిల్స్ అన్ని కూడా అప్పుడు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం. ప్రస్తుతం కడుచూపు మేరలో అయితే ఎలక్షన్స్ కనపట్లేదు. దాదాపు 1 నెల రోజులు
స్థానిక సంస్థలకు సంబంధించిన క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మన అంటే దగ్గర ఉన్న పూర్తిగా సమాచారం లీగల్ ప్రకారం ఈ అంశానికి సంబంధించి పూర్తిగా లీగల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఎన్నికలు వెళ్దామనే ఆలోచనలో ఉందా రాష్ట్ర ప్రభుత్వం, లేకపోతే లేట్ అవుతుంది కాబట్టి చూద్దాం ఒక టైం బౌండ్ ఫ్రేమ్ చేసుకుందాం, ఆ టైం బౌండ్ లోపు ఇటు కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చినా లేకపోతే కోర్టు నుంచి సానుకూలంగా ఆ తీర్పు వస్తే ఓకే, లేకపోతే అప్పుడు తదుపరి ఆలోచనతో వెళ్దామనే అంశానికి సంబంధించి ఏమైనా చర్చ జరుగుతోందా? అంటే ఆల్రెడీ సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. నిన్న కేబినెట్ సమావేశంలో మంత్రులంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితులున్నా పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. మరీ పెద్ద స్థాయిలో ఎదురు చూస్తున్నారు క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం, కాబట్టి ఎన్నికలకు వెళ్లాల్సిందే అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తూ ముందుకు వెళ్ళాలనే ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ నెల రోజుల లోపల కోర్టుకు సంబంధించిన అంశాల్లో క్లారిటీ వచ్చిన తర్వాత ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో క్లారిటీ ఇచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసుకోవడము, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేయడము, ఆ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మార్చాల్సినటువంటి పరిస్థితులు ఉండడంతో సుప్రీంకోర్టు సూచన మేరకు పాత రిజర్వేషన్లను మళ్ళీ ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. అంటే బీఆర్ఎస్ హయాంలో 2018లో జరిగినటువంటి చట్టం ఏదైతే ఉందో పంచాయతీరాజ్ చట్టం, దాని ప్రకారమే మళ్ళీ రిజర్వేషన్ అమలు చేసేటువంటి పరిస్థితి ఉంది. అంటే మొత్తం రిజర్వేషన్లు 50% క్యాప్ లోపల 50% మించి ఉంటుంది కాబట్టి అది అమలు చేసేలాగా పోయే పరిస్థితులు ఉన్నాయి. పార్టీ పరంగా మాత్రం అదనంగా రిజర్వేషన్లు కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది. మరి మిగతా పార్టీలు ఎట్లా కేటాయిస్తాయి అనేటువంటిది అది తదుపరి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అప్పటి వరకు డిలే అయ్యే అవకాశం ఉంది. ఇప్పట్లో స్థానిక సంస్థలు లేనట్టే అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అయితే జూబ్లీస్ ఉప ఎన్నిక కంప్లీట్ అయి రిజల్ట్ వచ్చిన తర్వాత కాస్త సానుకూల వాతావరణం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. సో ఆ రకంగా చూస్తే కొత్త సంవత్సరంలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. నవంబర్, డిసెంబర్, జనవరిలో ఎలక్షన్స్ జరిగే పరిస్థితి ఉండొచ్చు. ఆ రకంగా ముందుకు వెళ్లాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సచిన్. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా మాత్రం కనుచూపు మేరలో మాత్రం ఎన్నికలు జరిగే అంశానికి సంబంధించి ఎక్కడ అవకాశాలు అంతగా కనిపించట్లేదు. ఎందుకంటే ఇటు ప్రభుత్వం ఈరోజు కోర్టులో ఇచ్చిన క్లారిటీ బట్టి అర్థం చేసుకుంటే కనుక స్థానిక సంస్థల ఎన్నికలకి ఇంకొన్ని రోజులు పట్టే అవకాశం, ఇంకా చెప్పాలంటే ఇంకొన్ని నెలల సమయం పట్టినా పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లుగానే భావించాలి. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ను నిలిపివేస్తున్నట్లు కోర్టుకు తెలిపింది రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున లాయర్